టు రాజు రివ్యూస్. 4వ స్థానంలో అంటే టాప్ 5లోంచి 4వ స్థానంలో బయటకు వచ్చేసిన ప్రేరణ గారు ఆ బజ్ ఇంటర్వ్యూలో ఏదైతే ఉందో ఆ బజ్ ఇంటర్వ్యూలో మన అర్జున్ అంబటి గారు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆ బ్రీఫ్ కేస్ వస్తే నువ్వు తీసుకుందాం అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. అంటే బ్రీఫ్ కేస్ ఆఫర్ పెట్టలేదు, పెట్టుంటే ఆలోచించనేమో అన్నట్టుగా తను అన్నారు. అంటే మరి నువ్వు విన్నర్ అవుదామని నువ్వు అనుకోలేదని అంటే మనసులో ఒక ఆశ అయితే ఉంది. ఆవిడ చెప్తుంది మీరు బజ్ గురించి కూడా ఒక ఒక రివ్యూ చేస్తాను, అంటే ఇక్కడ రెమ్యూనరేషన్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి ఆ బజ్ ఇంటర్వ్యూలో అంబటి అర్జున్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు. సో బ్రీఫ్ కేస్ ఆఫర్ కనుక వచ్చుంటే నువ్వు తీసుకుందువా లేదా అంటే కనుక అయితే ఆలోచిస్తుంది. నేను తీసుకుంటే కనుక ఈవిడ క్యాష్ కోసమే వచ్చింది హౌస్లోకి, విన్నర్ అవుదామని రాలేదు సో అని అంటారంటే ఇందాక నేను అంటే మనుషులు రెండు ఇటుంటే అటు అటుంటే ఇటు అంటే సహజం అనమాట. అటు ఒక వర్గం ఉంటుంది, ఇటు ఒక వర్గం ఉంటుంది. ఒకవేళ నేను బ్రీఫ్ కేసులోకి వస్తే కనుక నేను డబ్బుల కోసం వచ్చాను అనుకునే వాళ్ళు ఒక వర్గం అయితే, సరైన నిర్ణయం తీసుకుంది, సరైన టైంలో బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకు వచ్చిందంట. సోహెల్ చూసారా ఆ టైంలో బ్రీఫ్ కేస్ అట్టుకు రావడం చాలా గ్రేట్ అనమాట. సో అలాగే ఇందులో ఏంటంటే ఆ బ్రీఫ్ కేస్ ఆ టైంకి నేను పట్టుకొని వచ్చేస్తే కనుక ఈవిడ అమౌంట్ కోసం వచ్చిందా అన్నట్టుగా అనుకుంటారు. అలాగే బ్రీఫ్ కేస్ పట్టుకు రాకపోతే ఆవిడకి అంత కాన్ఫిడెంటా ఉంటుందని ఆలోచించుకొని వచ్చేచ్చు కదా అని కూడా అంటారు. కాబట్టి డొంక తిరుగుడుగా సమాధానం వద్దు, ఏదో ఒకటి చెప్పంటే కనుక ఆవిడ ఏం చెప్తుందంటే నేనైతే బ్రీఫ్ కేస్ తీసుకుని వచ్చేద్దానంటే ఎందుకు విన్నర్ అవ్వలేకపోదువా అని అంటే కనుక అని క్వశ్చన్ వేస్తారు. దానికి ఆవిడ ఏం చెప్తుందంటే వచ్చిన ప్రతి ఒక్కరు అటు గౌతమ్ని కానీ ఇటు నిఖిల్ గారి గురించి కానీ చెప్తున్నప్పుడు నేను విన్నర్ అవుతాను నేను అలా అనుకుంటాను. సో కాబట్టి నేను 3rd ప్లేసా 4th ప్లేసా అలా ప్లేస్ అనుకుంటాను కానీ సో ఎక్కడో ఒక ఆశ అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా లేడీ విన్నర్ అయితే అవ్వలేదు. సో ఏమన్నా అవ్వే అవకాశం ఉందని ఆశ అయితే ఉంది కానీ మరీ నేనే విన్నర్ అవుతానని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన ప్రతి ఒక్క హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు నిఖిల్ గౌతమ్ పేరే చెప్తున్నారు కాబట్టి విన్నర్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతారని నేను అనుకున్నాను. నేనే అవుతానని మాత్రం అనుకోలేదు. మనిషి ఆశాజీవి కాబట్టి నేను విన్నర్ అవుతానని నేను కలగన్నాను. సో నేను మాత్రమే విన్నర్ అవుతానని అనుకోలేదు. ఒకవేళ బ్రీఫ్ కేస్ ఆఫర్ వచ్చుంటే కనుక నేను ఆలోచించను, మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేద్దాను అన్నట్టుగా ప్రేరణ గారు చెప్పారు. సో ప్రేరణ గారు నేను ఉత్తి చేతులతో వచ్చాను అని చెప్తారు బజ్ ఇంటర్వ్యూకి. 105 రోజులు ఉన్నాను కానీ ఏమీ గెలుచుకోకుండా ఉత్తి చేతులతో వచ్చాను, బ్రీఫ్ కేస్ వచ్చుంటే కనుక తీసుకుందని అన్నట్టుగానే మాట్లాడారు. దీంతో ఏంటంటే ప్రేరణ గారికి ఓన్లీ రెమ్యూనరేషన్ వచ్చింది. సో వీక్లీ 2 lakhs చూసుకుంటే కనుక 30 lakhs రెమ్యూనరేషన్ వరకు ప్రేరణ గారికి అయితే వచ్చిందనమాట. సో ఇది నా రివ్యూ. అంటే ప్రేరణ గారు టోటల్గా 30 lakhs గెలుచుకున్నారు. సో సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పే విధానం మీకు ఏమైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.